నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సేనంపూడి సైదిరెడ్డిని అయితే బీజేపీ పేరు సెకండ్ లిస్టులో ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సైదిరెడ్డి పేరును ప్రకటించడంపై బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నా కానీ ఎటువంటి అన్యాయం జరగదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పరిశీలించాలి, అయితే పునఃపరిశీలించాలి బీజేపీ అధిష్టానం అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. దశరథ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాలో సైదిరెడ్డి పేరును ప్రకటించడంతో ఈ నేపథ్యంలో ఉన్న ఉత్కంఠ, బీజేపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని కేవలం ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరిన వారిని టికెట్ ఇవ్వడం ఏందని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సైదిరెడ్డి 2019లో హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఉత్తమ్ పద్మావతి పైన గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి టికెట్ ఆశించిన సైదిరెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం ఏమాత్రం స్పందించకపోవడంతో వెంటనే దీనిపైన స్పందించి ఢిల్లీ పెద్దలతో చర్చించి బీజేపీ పెద్దలతో పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా బీజేపీ సైదిరెడ్డి పేరును ప్రకటించింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు 2 అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరలేపిందని చెప్పుకోవచ్చు వరుణ్. మనం చూసుకున్నట్లయితే దాదాపు 20 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న వీళ్ళకి కూడా అన్యాయం జరగదనేది వీళ్ళైతే నమ్ముతున్నారు. మళ్ళీ అధిష్టానం ఒకసారి పునఃపరిశీలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా దశరథ? ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికే అధిష్టానం మొగ్గు చూపే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీనియర్లు ఉన్న నాయకులకు ఏదో ఒకటి భుజగించి పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత వారికి నామినేట్ పదవులా లేకపోతే ఇతర పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని దానిపైన సీనియర్ నాయకులను భుజగించే ప్రయత్నం అయితే చేస్తుంది వరుణ్. రైట్. థ్యాంక్ యూ దశరథ ఫర్ ద